రైట్గా ఈ నెల 21న తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నేతల సమావేశం జరగబోతోంది. ఇక సమావేశంలో వైసీపీలోని కాపు నాయకులంతా పాల్గొంటారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలియజేశారు. సమావేశానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇక కాపుల సంక్షేమంపై సమావేశంలో చర్చిస్తామంటూ కూడా తోట త్రిమూర్తులు తెలియజేశారు. ఇక పార్టీ బలోపేతంపై కూడా చర్చిస్తామంటున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని వైసీపీ నియోజకవర్గాలకు సంబంధించిన కాపు నాయకులు అదే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కాపు నాయకులతోటి ఈ నెల 21వ తేదీన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తన స్వగ్రామంలో వెంకటాయపాలెంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఒక కీలకమైన కాపు నేతల వైసీపీ కాపు నేతల సమావేశంగా దీన్ని భావిస్తున్నారు. దీని మీద మనతో మాట్లాడడానికి ఏదైతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తి గారు ఉన్నారో అసలు ఎందుకు ఈ సమావేశం ఎంతమంది కలుస్తున్నారు, దాదాపుగా రాష్ట్రంలోని కాపు నేతలుగా ఉండి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న నాయకులు మాత్రం ఇక్కడికి ఆహ్వానిస్తున్నగా తెలుస్తుంది. దీని మీద తోట త్రిమూర్తి గారితో మాట్లాడదాం. చెప్పండి, ఏ విధంగా ఈ సమావేశం ఉంది? చాలా కీలక సమావేశం అంటున్నారు, మీ స్వగ్రామంలోనే నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఏంటి అసలు దీంట్లో వెనక ఏంటి? దీంట్లో వెనకాల లేదు, ముందే ఉంది. ఏదన్నా ఒకసారి అందరూ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కలిసి మాట్లాడుకోవటం అనేటువంటిది, ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీ గురించి మాట్లాడుకోవటం అనేటువంటిది జరుగుతుంది. దాంతోపాటు కలిసి వాళ్ళు అందరం కాపు ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి కాపుల గురించి కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది కమ్యూనిటీ యొక్క మంచి చెడ్ల గురించి మాట్లాడుకుంటాం అంతే. దాంట్లో ప్రత్యేకమైనటువంటి ఇదైతే ఏమీ లేదు. దీన్ని భూతత్వంలో పెట్టి చూడవలసినటువంటి అవసరం. ఈ లోపల ఏబిఎన్లో ఏదో ఒక స్టోరీ వేయటం, ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్ద పెద్ద స్టోరీలు రాయటం, ఎందుకంత కంగారు పడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీ ఎజెండా ఏం కాబోతుంది అంటే, మరి ఇంతమంది ఒక 50 మంది ముఖ్య నాయకులు వైసీపీ పార్టీలో కీలకమైన నాయకులు కూర్చున్నారంటే ఏదో జరగబోతుందని అనుకుంటారు కదా. అసలు ఏంటి, ఏం మాట్లాడుతా ఉన్నది? వస్తారు కదా, వచ్చిన తర్వాత మాట్లాడుతూ. అంటే ప్రధానంగా పార్టీలో అంటే కాపులకి అంటే వైసీపీలో ప్రాధాన్యత గురించా, లేకపోతే కూటమి ప్రభుత్వంలో కాపులకి వెల్ఫేర్ రావటం లేదా, ఏం అంశాలు ఉన్నాయి? అందరూ కూర్చున్నప్పుడు అందరూ అభిప్రాయాలు చెప్తారు, దాన్ని బట్టి మాట్లాడతాం మేము. అంటే మీ నాయకుడికి దీని మీద ఎలాంటి అజెండా, అంటే మీరు మాట్లాడుకున్న తర్వాత అజెండా మీ నాయకుడి దృష్టికి తీసుకెళ్తారా, లేకపోతే కూటమి ప్రభుత్వం దృష్టికి? మా నాయకుడు చెబితే మీటింగులు పెట్టేవాళ్ళం కాదు, మా నాయకుడు వద్దంటే మానేసేవాళ్ళం కాదు. మా నాయకుడిని గౌరవిస్తాం పార్టీ వరకు. పార్టీగా ఆయన చెప్పినటువంటి లైన్లో నడుస్తాం. ఈ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటాం, పార్టీ కోసం కష్టపడతాం, ఆయన చెప్పినటువంటి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం. కానీ కులమా పార్టీ అనేటువంటిది వస్తే ఇక్కడ కమ్యూనిటీ పరంగా కలుస్తున్నాం, కలిసి ఏం మాట్లాడుకోవాలి, ఏం చేస్తే ఈ కమ్యూనిటీకి మేలు జరుగుతుంది అనేటువంటి విషయాలు మాత్రమే మాట్లాడుకుంటాం. మీరు గతంలో కాపు సంక్షేమం గురించి చాలా కార్యక్రమాలు తీసుకునే పరిస్థితి ఉంది, చాలా సందర్భాల్లో ప్రభుత్వాల మీద యుద్ధం చేసిన పరిస్థితి ఉంది, కొన్ని జీవోలు కూడా తీసుకురావడంలో మీరు కూడా కీలకంగా వివరించారు. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో కాపుల సంక్షేమానికి సంబంధించి ఎలాగా అమలు అవుతున్నాయి అనుకుంటున్నారు? ఎలా అమలు అవుతున్నాయి అనేది ప్రజలను అడిగితే, ఆ లబ్ధిదారులను అడిగితే తెలుస్తుంది. కాపుల్లో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహిళలను అడిగితే తెలుస్తుంది, ఆ లబ్ధి పొందే వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఏంటి అనేటువంటిది. దాని గురించి నేనేం చెప్పక్కర్లేదు, ప్రత్యేకించి మీరే ఎంక్వైరీ చేసుకోవాలి. కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయింపు విషయంలో ఎలా జరుగుతుంది అనుకుంటాను? కాపు కార్పొరేషన్కి నిధులు ఏమైనా జరుగుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాను. ఐఏఎస్ కన్నబాబు గారు అబ్బాయిది నిశ్చితార్థానికి వెళ్ళి వస్తున్నాను. అక్కడే కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఉన్నాడు. ఒకసారి వీలైతే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఏంటని అడిగితే ఆయన చెప్తాడు బాగానే. ఆయన ఆ కార్పొరేషన్కి ఎంత డబ్బు కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారని అడిగితే ఆయన వివరంగా చెప్తాడు, నేను చెప్పడం కంటే. అంటే కాపులకి ఈ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఎట్లా ఉందని మీరు భావిస్తున్నారు? ఎట్లా ఉందనేది భావించడానికి ఎవరిని అడిగినా చెప్తారు, కాపుల్లో ఎవరిని అడిగినా అని ఎట్లా ఉందో. అది మేము ప్రత్యేకించి ఏం చెప్పాలి. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే మీరు ఏం అమలు చేయాలని చెప్పేసి మీరు మీ నాయకుడిని? ఖచ్చితంగా నేను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నేను నా సామాజిక వర్గం యొక్క అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఆలోచించుకోండి. ఇప్పుడు నేను పార్టీల కంటే నాకు ఇదే ముఖ్యం అనేటువంటిది చాలా సందర్భాలుగా చెప్పాను. ఇప్పుడు కూడా అదే స్టాండ్ నాది. ఇది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్తున్నది. ఏదైతే కాపు వైసీపీ నాయకులు మాత్రమే మేము ఇక్కడ సమావేశం అవుతున్నాం, ఇందులో చర్చించే అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉండాలనేది మేము అందరూ కూర్చొని సమావేశం చేసిన తర్వాత బయటికి చెప్తాం. ప్రస్తుతం అయితే ఇక్కడ కాపులకి సంక్షేమానికి సంబంధించి ఏ విధంగా అమలు జరుగుతుంది, వైసీపీ పార్టీలో కాపుల ప్రాధాన్యత ఏంటి,
అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. దాదాపు రాష్ట్రంలో 50 మంది వరకు కాపు ముఖ్య నేతల్ని ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. అయితే వైసీపీ నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న నాయకులు మాత్రమే ఇక్కడ త్రిమూర్తులు ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ఏమైనా అల్టిమేటం ఇస్తారా, లేదంటే వైసీపీ అధినేత జగన్కి కాపు సామాజిక వర్గం తరఫున ఏమైనా అజెండా పెడతారా ఏంటి అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. దీని మీద ఏం జరుగుతుందో మీటింగ్ తర్వాత విషయాలు వెల్లడిస్తాం పూర్తిగా అని చెప్పేసి కూడా ఇక్కడ తోట త్రిమూర్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్.